హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో వచ్చేసి కార్తీక పౌర్ణమి 2022వ సంవత్సరంలో నవంబర్ 7వ తేదీన జరుపుకోవాలా లేకపోతే నవంబర్ 8వ తేదీన జరుపుకోవాలా, అసలు కార్తీక పౌర్ణమి గడియలు ఎప్పటి వరకు ఉన్నాయి, గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అన్న విషయాలన్నీ కూడా తెలుసుకుందాము. అలానే 365 ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో ఎప్పుడు వెలిగించాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. కార్తీక పౌర్ణమి అంటేనే ఎంతో పవిత్రమైనది, ఎంతో విశేషమైనది. ఈ కార్తీక మాసంలో అందులోనూ కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తుల దీపాన్ని వెలిగించి ఎంతో పుణ్యఫలాన్ని అయితే పొందవచ్చు. సంవత్సరం అంతటా కూడా పూజ చేసిన పుణ్యఫలాన్ని ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తుల దీపం వెలిగించడం ద్వారా లభిస్తుంది. అయితే ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి వచ్చేసి నవంబర్ 7వ తారీఖున మధ్యాహ్నం 3:48 నుంచి ప్రారంభమై నవంబర్ 8వ తారీఖు మధ్యాహ్నం 3:41 వరకు కూడా పౌర్ణమి గడియలు అయితే ఉన్నాయి అండి. అయితే నవంబర్ 8వ తారీఖున గ్రహణం కూడా ఏర్పడనుంది. కార్తీక పౌర్ణమికి సూర్యాస్తమయానికి ఉన్న తిథిని మాత్రమే గుర్తిస్తాము. సూర్యాస్తమయానికి కార్తీక పౌర్ణమి తిథి ఉన్నప్పుడు మాత్రమే కార్తీక పౌర్ణమి దీపాన్ని అయితే వెలిగించాలి అండి. నవంబర్ 8వ తారీఖున 3:41 వరకు మాత్రమే కార్తీక పౌర్ణమి తిథి ఉన్నది. అందులోనూ చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. కాబట్టి నవంబర్ 7వ తారీఖున మధ్యాహ్నం 3:48 నుండి కూడా కార్తీక పౌర్ణమి తిథి ఉంది. అందులోనూ సాయంత్రం పౌర్ణమి తిథి ఉంది కనుక నవంబర్ 7వ తారీఖున మాత్రమే మనం కార్తీక పౌర్ణమి 365 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. అలానే కార్తీక పౌర్ణమి పూజలు కూడా ఈ నవంబర్ 7వ తారీఖున మాత్రమే జరుపుకోవాలి. ఈ విధంగా కార్తీక పౌర్ణమి పూజని మనం సాయంత్రం వేళలో మాత్రమే చేస్తాం కనుక నవంబర్ 7వ తారీఖు మాత్రమే కార్తీక పౌర్ణమి పూజ అయితే జరుపుకోవాలండి. ఈ విధంగా కార్తీక పౌర్ణమి 365 ఒత్తుల దీపాన్ని నవంబర్ 7వ తారీఖున సాయంత్రం వెలిగించి శివారాధన జరుపుకున్నాక చంద్రుణ్ణి కూడా దర్శించుకుంటే చాలా మంచిది. ఈ విధంగా కార్తీక పౌర్ణమి పూజలు కూడా నవంబర్ 7న మాత్రమే జరుపుకోవాలండి. నవంబర్ 8వ తారీఖున జరుపుకోకూడదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, కార్తీక పౌర్ణమి 2022వ సంవత్సరంలో ఎప్పుడు జరుపుకోవాలి అనే సందేహం అయితే అందరికీ క్లియర్ అయింది అని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.